వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులను ప్రభువు ఇచ్చినట్లు ప్రార్థిద్దాము. దేవుని కృప మనకు దయచేయబడి బెరాకా స్టూడియో, 9 డైమండ్స్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా రైట్ ట్రాక్లో, రైట్ టైంలో, రైట్ పీపుల్ రీచ్ అయ్యేటట్లుగా ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాము. మా ఎదుట ఉంచబడిన సేవా పరిచర్యను చేరినట్లు కృప చూడమని అడుగుచున్నాము. 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాము. మీ కృప వారికి దయచేయము. అనేకులు ప్రభువా, నీ పిల్లలు ఈ పరీక్షల్లో పాల్గొంటున్నారు. వారెల్లరికూ విజయం దయచేయమని అడుగుతున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చేదనని నిరీక్షిస్తున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగున ప్రవర్తించవలెనో అది నీకు తెలియచేయవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. పౌలు తిమోతిని కలుసుకోవటం విషయములో ఆలస్యం అయితే సంఘము ఎలా ప్రవర్తించాలి అనేది వారికి బోధించుటకు, ఆ క్రమమును నేర్పించటానికి పరిశుద్ధుడైన పౌలు గారు తన ప్రియ కుమారుడు, శిష్యుడైనటువంటి తిమోతికి ఈ మాటలు పంపిస్తున్నాడు. చర్చ్ ఆర్డర్, చర్చ్ డిసిప్లిన్ అండ్ ద బిలీవర్స్ బిహేవియర్. బిలీవర్స్ బిహేవియర్ మోస్ట్ ఇంపార్టెంట్. Moral and ethical standards of the believer, spiritual standards of the believer, behavior in society as a Christian. ఇవన్నీ కూడా నీకు ముందు ఎందుకు చెబుతున్నానంటే, నేను వచ్చేయటానికి ఆలస్యం అవ్వచ్చేమో. సహోదరుడా, సహోదరి, నిన్నటి దినం, మొన్నటి దినం చర్చ్ గురించి కొన్ని విషయాలు మనం చూసాము. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు సంఘం అన్నది. ఈ క్రీస్తు సంఘము స్థానిక స్థలాలలో ఉన్నప్పుడు అక్కడి పరిస్థితులు, అక్కడ సంస్కృతి, అక్కడ ప్రజల అలవాట్లు, అక్కడ ప్రజల యొక్క స్థితిగతులు, వాటన్నింటి యొక్క ప్రభావం సంఘంలో పడుతుంది. సంఘం సార్వత్రికం, విశ్వవ్యాప్తం. సంఘం సార్వత్రికం, విశ్వవ్యాప్తం. అట్ ది సేమ్ టైం, అదే సమయంలో సంఘము స్థానికము. ఎఫెస్సులో ఉన్న సంఘం, కొరింథీలో ఉన్న సంఘం, గలతీలో ఉన్న సంఘం స్థానికం. సార్వత్రికం, స్థానికం. సార్వత్రికంగా ఒక లెగసీ, ఒక బాండ్, ఒక పద్ధతి, ఒక వ్యవహారం. సార్వత్రికంగా. అలాగే స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఉన్నటువంటి కండిషన్స్. ఇప్పుడు మనకి సౌత్ ఇండియాలో ఉన్న పరిస్థితులు, నార్త్ ఇండియాలో ఉన్న పరిస్థితులు, సౌత్ ఈస్ట్లో ఉన్న పరిస్థితులు మనకు వేరేగా కనపడతాయి.
ఇది నార్త్ ఇండియన్ ఆరియన్ కల్చర్, సౌత్ ఇండియాలో ద్రవిడియన్ కల్చర్. మీకు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి తీసుకోండి, చాలా వ్యత్యాసాలు ఉంటాయి. తెలంగాణలో దేవుళ్ళు ఉండరు, అన్ని దేవతలు. మీకు కైలే ఆయన ప్రొఫెసర్ రాశారు కదా, ఐలేయ, కంచె ఐలేయ. ఆయన తెలంగాణ గురించి మాట్లాడుతున్నప్పుడు మాకు అన్ని దేవతలే, మాకు పోలవరమ్మ, పోచమ్మ, అదయమ్మ, ఈ అమ్మ, అట్లా దేవతలు, స్థానిక దేవతలు అవన్నీ కూడా. ఈ రాముడు, కృష్ణుడు ఇవన్నీ కూడా అడాప్టెడ్ గాడ్స్ ఫ్రమ్ ఆరియన్ సిస్టమ్. చాలా ఉన్నాయి, సోషలాజికల్ ఇష్యూస్ ఉంటాయి, మానసిక పరిస్థితులు ఉంటాయి, కులాలతో సంబంధించినవి ఉంటాయి, మతాలతో సంబంధించినవి ఉంటాయి, ప్రాంతాలతో సంబంధించినవి ఉంటాయి, కల్చరల్ రిలవెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి సంఘాల్లో. వాటి మధ్య ఇప్పుడు అమెరికాలో గౌన్లు వేసుకుంటారు ఆడవాళ్ళు, కాబట్టి ఇండియాలో విశ్వాసులందరూ గౌన్లు వేసి తిరగమంటే ఎట్టా అవుతుంది? కాదు. ఒకప్పుడు ఇండియన్స్ పంచె కట్టుకునేవాళ్ళం, ఇప్పుడంతా ప్యాంట్లు వేస్తున్నాం. ఒకప్పుడు అందరు చీరలు కట్టుకునేవాళ్ళు, ఇప్పుడంతా చుడీదార్లకు వచ్చేసారు. ఒకప్పుడు నైటీస్ ఉండేవి కాదు, ఒక 20 yearsలో నైటీస్ వచ్చేసాయి. ఇవాళ ప్రజల యొక్క జీవన విధానం, సాంస్కృతిక పరిస్థితులు, కల్చరల్ రిలవెన్సెస్ అన్నీ కూడాను పరిగణలోనికి వస్తాయి. అప్పుడు డిసిప్లిన్ ఎలా ఉండాలి, అప్పుడు క్రిస్టియన్ బిహేవియర్ ఎథికల్గా, స్పిరిచువల్గా, లీగల్గా, మోరల్గా ఎట్లా ఉండాలి, అదే సంఘాల్లో నేర్పించాలి. కానీ విచారం ఏంటంటే 1 గంట పాస్టర్ గారికి టైం ఇవ్వటానికి సంఘానికి టైం కుదరటం లేదు. వారాల్లో స్కూల్ మార్నింగ్ 9:30కి వెళితే ఈవినింగ్ 5 వరకు ఉండొస్తాము. 6 days వెళతాము, 6 రోజులు వెళ్తాము. హౌ మెనీ స్టడీ అవర్స్ ఆర్ దే? ఇంకా కొన్ని కార్పొరేట్ స్కూల్స్లో అయితే మళ్ళీ 5 గంటల నుంచి 6 గంటలు మళ్ళీ స్టడీ అవర్స్ పెడతాడు. ఎవ్రీడే 10 hours చదివిస్తారండి కార్పొరేట్ స్కూల్స్లో. సుమారు 50 గంటలు 60 గంటలు చదువుతారు వారంలో పిల్లలు. వాట్ అబౌట్ ద క్రిస్టియన్స్? మనం చూస్తే క్రిస్టియన్స్ 1 hour 45 minutes వాక్యానికి టైం ఇవ్వటం లేదు. W.A. క్రిస్వెల్ అనేటువంటి ఒక ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ మిషనరీ 60 సంవత్సరాలు ఆయన చర్చ్కి పాస్టర్గా పనిచేశాడు అమెరికా దేశంలో. ఆయన చెప్పింది ఏంటంటే, చర్చ్ గ్రోత్ విషయంలో మాట్లాడుతూ ఆయన ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ టైం మెన్ ఆఫ్ ద చర్చ్, సంఘంలో పురుషులందరూ చోట కూర్చునేవాడంట. కూర్చొని డిస్కస్ చేస్తూ, మాట్లాడుకుంటూ, డెవలప్మెంట్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలా, ఎవరెవరు ఏమేమి బాధ్యతలు నిర్వర్తించుకోవాలి, టీచింగ్ ఎట్లా చేయాలి, తర్వాత ఎథిక్స్ కమిటీ ఉండాలి, డిసిప్లిన్ కమిటీ ఉండాలి, ఆఫరెటరీ కమిటీ ఉండాలి, అరేంజ్మెంట్స్ కమిటీ ఒకటి ఉండాలి, అషరింగ్ కమిటీ ఒకటి ఉండాలి, ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ, ఇవాంజలికల్ కమిటీ ఒకటి ఉండాలి, లిటరేచర్ కమిటీ ఒకటి ఉండాలి. ఈ పేర్లు ఎప్పుడైనా పెద్ద పెద్ద చర్చెస్లో మనకు కనపడుతున్నాయా? 3,000 మంది ఉంటారు సంఘంలో, 2,000 మంది ఉంటారు, 500 కుటుంబాలు ఉంటాయి. ఎక్కడ ఏ కమిటీస్ కనపడవు, ఎక్కడ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ కనపడదు, డిసిప్లిన్ కనపడదు. యూత్ అంటే ఏమిటి, ఎట్లా ఉండాలి యవనస్తులు, సండే స్కూల్స్ ఏమిటి, అవి ఎట్లా ఉండాలి, విమెన్ కాంగ్రిగేషన్ ఏమిటి, అది ఎట్లా ఉండాలి, విడోస్ ఎట్లా ఉండాలి, సోషల్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉండాలి చర్చిలో, అసలు ఈ తలంపు ఎవరికైనా ఉందా? పెద్ద చర్చి కట్టేస్తాడు, పెద్ద కాంగ్రిగేషన్ ఉంటుంది, కానీ ఎక్కడా కూడాను ఈ చర్చ్ బిహేవియర్, చర్చ్ డిగ్నిటీ, చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ కనపడం. సంఘం సార్వత్రికం, సంఘం స్థానికం.
అందుకే పౌలు రాస్తున్నాడు, యాటిట్యూడ్స్ ఎట్లా ఉండాలి, యాక్టివిటీస్ ఎట్లా ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి. ఇది ఇవారు ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇండిపెండెంట్ పాస్టర్స్ వచ్చిన తర్వాత వారి సంఘాల్లో ఇవి ఎక్కడైనా కనబడుతున్నాయా? 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా కూడా ఆఫరేటరీ కమిటీ ఉండదు, బ్యాప్టిజమ్స్ కమిటీ ఉండదు, ఇవాంజలిజం కమిటీ ఉండదు, అడ్మినిస్ట్రేషన్ కమిటీ ఉండదు, కోర్ కమిటీస్ ఉండవు, జనరల్ బాడీ ఉండదు. కానీ బైలాస్లో మినిట్స్లో అన్నిట్లో జనరల్ బాడీ ఎవ్రీ 6 monthsకి గ్యాదర్ అవ్వాలని రాసే ఉంటుంది. మినిమం 3 monthsకి ఒకసారి కోర్ కమిటీ కూర్చోవాలని ఉంటుంది. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ ఇట్లా చేయాలని ఉంటుంది. అన్నీ ఆన్ పేపర్ అన్నీ ఉంటాయి. ఏవి బయట జరగవు, ఏది బయట జరగదు. 1 man army, 1 man army. ఒక డెసిషన్ తీసుకుంటే అదే డెసిషన్. మీటింగ్లో పెట్టాలి అంతే, మీటింగ్లు పెట్టేయాలా. దాని బడ్జెటింగ్ ఎట్లా, దాని ప్రమోషన్ ఎట్లా, దాని ఫైనాన్సెస్ ఎట్లా, దానికి లిమిటేషన్ ఏంటి, దాని స్టేజ్ కమిటీ ఏమిటి, పబ్లిసిటీ కమిటీ ఎట్లా, అషరింగ్ కమిటీ ఎట్లా, ఫండ్ రైజింగ్ కమిటీ ఎట్లా, ఈ ప్లానింగ్ అసలు ఏముండదు. వచ్చిందల్లా జేబులో దోసేస్తూ ఉంటాడు. దేవుడు సమృద్ధి ఇచ్చాడు, హల్లెలూయా చెప్పండి అంటాడు, అయిపోయాడు. చాలా పెద్ద బిషప్ నన్ను మీటింగ్ పిలిచాడు. పిలిచి నా దగ్గర ఈ మీటింగ్ పెట్టండి అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఇట్టా అడిగాడబ్బా. సరే వెళ్ళాను. చాలా పెద్ద మీటింగ్ పెట్టాడు, చాలా పెద్ద డిన్నర్ ఇచ్చాడు, చాలా పెద్ద ఆర్భాటం, వచ్చిన సేవకుడు అది ఇది చేశాడు. సో మాటల్లో ఢిల్లీలో మాట్లాడుకుంటున్నాం మేము ఇద్దరు. ఒక రోజున ఒక మీటింగ్ కాన్ఫరెన్స్లో ఇద్దరం పోయాం. అక్కడ మాట్లాడుతుంటే ఆయన చెప్పాడు, ఐ గాట్ గ్రేట్ ప్రాఫిట్ ఆన్ దట్ మీటింగ్. ఆ మీటింగ్లో నాకు చాలా ప్రాఫిట్ వచ్చింది. ఐ ఆస్క్డ్ హిమ్ టు గివ్ ద అకౌంట్స్ ఇవ్వు బాబు, ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, మీకు ఎంత సర్ప్లస్ ఉంది, దాని మీద ఒక అకౌంట్ రాయమన్నాను. హీ సెడ్ నో సార్, ఇట్స్ మై ఓన్ అండ్ పర్సనల్. కాబట్టి ఇవాళ మనం డబ్బు దగ్గర వచ్చేటప్పటికి, ఎథిక్స్ దగ్గర వచ్చేటప్పటికి, క్యాస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి, వెడ్డింగ్స్ మ్యారేజెస్లో కట్నాల దగ్గరికి వచ్చేటప్పటికి, ఈ నాన్ క్రిస్టియన్ అప్రోచెస్ ఉంటాయి చూసారా, 3వ రోజు దినం, 7వ రోజు దినం, 11వ రోజు దినం, ఇట్లా ఒక సంఘం నిర్వీర్యంగా, అనెథికల్గా, అన్క్రిస్టియనైజ్ కండిషన్స్కి లోన్ అయిపోతుంది. అందుకే పౌలు చాలా సీరియస్గా, నేను రావటం ఆలస్యం అవుద్దేమో, పర్లేదులే నేను వచ్చేవరకు మీ ఇష్టం, నేను బతకన్నాను అన్లా. నేను రావటం ఆలస్యం అవుద్దేమో, నువ్వు మాత్రమే శ్రద్ధ తీసుకో తిమ్మది. డీకన్స్ని అరేంజ్ చేయి, బిషప్స్ని అరేంజ్ చేయి, ఇవాంజలిస్ట్ని అరేంజ్ చేయి, పాస్టర్స్ని అరేంజ్ చేయి, సంఘ పెద్దలను ఏర్పాటు చెయ్యి, విమెన్తో ఇట్లా ఉండమని చెప్పు, మెన్ ఇట్లా ఉండాలని చెప్పు, లీడర్స్ ఇట్లా ఉండాలని చెప్పు. ఏముందండి వాళ్ళ చందాపెట్లో డబ్బులు తినేస్తున్నారని గోలెత్తిపోతున్నారు విశ్వాసులు. చందాపెట్టి అయ్యగారు అమ్మగారు లోపల తీసుకెళ్ళి లెక్కెట్టుకుంటున్నారు, గోలెత్తున్నారు విశ్వాసులు. ఇవాళ ఒక క్రైస్తవ్యంలో ఇవి ఏవి కనపడటం లేదు. స్ట్రక్చరల్ కండిషన్స్ ఎక్కడ కనపడటం లేదు. అది చిన్న సంఘమైనా, అది పెద్ద సంఘమైనా సరే, అది చిన్న సంఘమైనా, అది పెద్ద సంఘమైనా, అది 10 రూపాయలు వచ్చేదైనా, 10 లక్షలు వచ్చేదైనా, ఒక వ్యవహారం, ఒక పద్ధతి, ఒక వ్యవస్థీకరణ, ఒక సాక్షార్థమైనటువంటి నీతి యుక్తమైనటువంటి ప్రవర్తనతో కూడినటువంటి ఓపెన్ చర్చ్. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, లైఫ్స్ ఆర్ లైక్ పారాచూట్స్ అండ్ మైండ్స్ ఆర్ లైక్ పారాచూట్స్. ఇట్ వర్క్స్ బెస్ట్ వెన్ ఇట్స్ ఓపెన్. Your mind is like a parachute.
ఇట్ వర్క్స్ బెస్ట్ వెన్ యూ ఓపెన్ ఇట్. పారాచూట్ ఓపెన్ కాకపోతే ఏమవుతుంది? కింద పడతాడు, చస్తాడు. అది ఓపెన్ అయినప్పుడు సేఫ్టీ బాగా పనిచేస్తుంది, కిందకి జాగ్రత్తగా తీస్తుంది. ఎంత బాగా ఓపెన్ అయితే పారాచూట్ అంత క్షేమంగా నువ్వు కిందకి ల్యాండ్ అవుతావు. కాబట్టి నీ మైండ్ని నువ్వు ఓపెన్గా ఉంచాలి. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పాడు, మై లైఫ్ ఈజ్ అన్ ఓపెన్ బుక్. తెరిచిన పుస్తకం, ఎక్కడ హైడింగ్ లేదు, చూసుకోవచ్చు అన్నాడు. చనిపోయేటప్పుడు క్యాన్సర్తో చనిపోయారు ఆయన. ముందు అమ్మగారు చనిపోయింది, ఆ తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన కోడలు గారు వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకున్నారు. చివరిలో యేసుపాదాలు గారు చాలా శ్రద్ధ తీసుకున్నారు ఆయన మీద. దండ్ల దేవసాయం గారు దే హెల్ప్డ్ హిమ్ అలాట్. చాలా శ్రద్ధ తీసుకున్నారు ఆయన గురించి. ఆయన చెప్పిన మాట చివరిలో, మై లైఫ్ ఈజ్ అన్ ఓపెన్ బుక్. తెరవబడిన పుస్తకం. నో కరప్షన్, నో ఎర్నింగ్, నో మినిస్ట్రీ, నో చర్చ్, నో ఇండివిజువల్ లైఫ్. ఇవాళ ఎంతమంది ఉన్నాము అట్లాంటి సేవకులు? ఇవాళ ఎంతమంది ఇదిగో నా చేతులకు మలినం అంటలేదని చెప్పగలిగే వాళ్ళం? ఇదిగో ఈ సేవ మీద నేను ఇది సంపాదించుకున్నానని చెప్పకుండా ఉండగలిగిన వాళ్ళు? కాబట్టి కోరికలన్నీ కూడా పరిచర్లు తీర్చుకోవటానికి పరిచర్యను అమ్ముకుంటున్న వ్యక్తులు ఎంతమంది లేని వాళ్ళు? యు నీడ్ ద డిసిప్లిన్. జనులు ఎలాగూ ప్రవర్తించాలో నీకు తెలియాలి. సంఘం సత్యానికే స్తంభం. నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి ఈ మాట చదివినప్పుడు. కొంచెం భయం కూడా వచ్చింది. ఎందుకంటే సంఘాన్ని సత్యానికి స్తంభంగా రాశాడండి, ఆధారంగా రాశాడు. సత్యానికి సంఘం ఆధారం ఏంటండి? భయం కలగట్లేదా? సత్యము అనే దానికి యేసుక్రీస్తు కదా సత్యం, వాక్యమే కదా సత్యం. ఈ సత్యానికి ఆధారం స్తంభం సంఘం అన్నాడు. దాని అర్థం ఏంటంటే లోకంలో సత్యాన్ని నమ్మటానికి ఉన్న ఏకైక ఆధారం సంఘము మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో చెప్పాడు, తండ్రి వీరు ఏకమై ఉన్నందున లోకము నీవు నన్ను పంపినది అని ఎరుగుతుంది అన్నాడు. లోకము నన్ను నీవు పంపించావని ఎరగాలి అంటే వీరిలో ఐక్యత ఉండాలి, వీరిలో పరిశుద్ధత ఉండాలి, వీరిలో ప్రేమ ఉండాలి, వీరిలో అన్ని విధములైన క్రీస్తు లక్షణములు ఉండాలి. అలా దీన్ని దీవించు, అలా దీన్ని చెయ్యి అని అడిగాడు యేసు ప్రభు. మనము సత్యమునకు ఈ లోకములో స్తంభముగా ఆధారముగా ఉన్నాము. వీఆర్ ద ఓన్లీ మోడల్ ఫర్ ద జెంటైల్ పీపుల్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు నువ్వు నేను మాత్రమే విశ్వాసముంచుటకు అన్యజనులకు ఒక ఆధారమై ఉన్నాము. ఒక పెద్ద ఆయన హిందూ మత పెద్ద మాట్లాడతారు, ఐ నెవర్ హేట్ జీసస్ క్రైస్ట్, ఐ హేట్ ద క్రిస్టియన్స్. నోబడి హేట్స్ జీసస్ క్రైస్ట్ బట్ ఎవ్రీబడి హేట్స్ ద క్రిస్టియన్స్. ఎందుకని? వారి క్రియలను బట్టి, వారి తలంపులను బట్టి, వారి పనులను బట్టి. కాబట్టి క్రైస్తవుడు యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా చేయాలా? నేను ఒక అపాలజెటిక్స్ వీడియో చూశాను. అందులో ఒక విద్యార్థి అడిగాడు, హోమోసెక్షువల్ అంటే స్వలింగ సంపర్కులను సంఘం ఎందుకు ద్వేషిస్తుంది అని అడిగాడు. వై ద క్రిస్టియన్స్ అండ్ వై ద చర్చ్ హేట్స్ ద హోమోసెక్షువల్స్ అండ్ గేస్. నాకు ఆ మాటకి చాలా కోపం వచ్చింది. ఏం చేయమంటావు మరి? అలానే అంగీకరించి ముద్దు పెట్టుకొని రండి మా ఇంటికి అని పిలవాలా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? డోంట్ హేట్ దెమ్, డోంట్ అగ్రీ విత్ దెమ్. ఈ డిఫరెన్స్ తెలియాలి. డిజగ్రిమెంట్కి హేట్కి ఉన్న తేడా తెలియాలి.
నేను అంగీకరించకపోవచ్చు, కానీ తృణీకరించను వారిని. వాళ్ళని తృణీకరించలేదు కదా అని వాళ్ళని అంగీకరించినట్టు కాదు. ఇది చాలా ప్రాముఖ్యం క్రిస్టియానిటీలో, క్రైస్తవ్యంలో చాలా ముఖ్యమైనది. మనం తెలుసుకోవాలి. మన బిహేవియర్కి ఇది చాలా అవసరం. త్రాగుబోతులు ఉన్నారు, we don't hate them, but we won't mingle with them. వాళ్ళని మనం వాళ్ళతో చేరిపోము, త్రాగుబోతుతో చేరిపోము. తాగుబోతుని ద్వేషించము, త్రాగుబోతును కూడా ప్రేమించగలుగుతాము. కనుక తృణీకరించడానికి అంగీకరించడానికి ఉన్న వ్యత్యాసం తెలుసుకోకపోతే క్రైస్తవుడు సమాజంలో బ్రతకలేడు, సాక్షిగా బ్రతకలేడు. కనుక మనం పాపులను ప్రేమించాల్సిందే, తృణీకరించకూడదు. పాపులతో విజ్జోడుగా ఉండకూడదు. పాపిని ప్రేమించాలి, కానీ పాపితో విజ్జోడుగా ఉండకూడదు. యూ షుడ్ బి సెపరేటెడ్. ఈవిల్ పీపుల్కి దూరంగా వెళ్ళాలి. అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక. కాబట్టి వాళ్ళందరినీ అగ్ని పంపించి చంపే దేవుడా అని అడగకూడదు. కనుక క్రిస్టియన్ బిహేవియర్, చర్చ్ బిహేవియర్, బిలీవర్స్ బిహేవియర్, పాస్టర్స్ బిహేవియర్, లీడర్స్ బిహేవియర్, బిషప్స్ బిహేవియర్ ఎట్లా ఉండాలి? 4 డోర్స్లో ఏం మాట్లాడాలి, 4 వాల్స్లో ఏం మాట్లాడాలి, అవుట్ సైడ్ ఏం మాట్లాడాలి? ఇవాళ తెలుసా మనకి? మన వాళ్ళు బహిరంగ వేదికలు ఎక్కి హిందూ దేవతలు తిడతా ఉంటారు. అక్కడే ప్రజలు తంతున్నారు బోధకుల్ని, సేవకుల్ని. నువ్వు నమ్మింది వాస్తవం, నువ్వు నమ్మింది తీసుకుని వెళ్ళి ఎదుటోడు హట్ అయ్యేటట్టు, వాడు గాయపడేటట్టు, వాడు కోపం వచ్చేటట్టు ప్రకటించితే నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు వాళ్ళని? కనుక టీచింగ్కి ప్రీచింగ్కి ఉన్న వ్యత్యాసం, ఒక సేవకునికి వాట్ ఈస్ ద టీచింగ్ అండ్ వాట్ ఈస్ ద ప్రీచింగ్, లిమిటేషన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద ప్రీచింగ్, మెథడాలజీ అండ్ సిస్టమ్స్ తెలియకపోతే వాడు ఏం చేస్తాడు బయటికి వెళ్ళి? మనం అందుకనే ఇప్పుడు అందరూ చేతులెత్తి ఆరాధించండి. వాడు రక్షణ పొందకపోయినా మనం మన గుడికి వస్తే చాలు, వి ట్రీట్ దట్ ఫెలో ఈజ్ ఎ గుడ్ బిలీవర్ దో ఈజ్ నాట్ సేవ్డ్. భక్తి సింగ్ గారి సంఘంలో రక్షణ పొంది, బాప్తిస్మం పొంది, ప్రభురాత్రి బల్ల తీసుకున్న వాళ్ళే ఆరాధన చేయమనేవాళ్ళు. అలాగే రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకే ప్రభురాత్రి భోజనం ఇచ్చేవాళ్ళు. మా గుడికి వచ్చారు, మాకు మెంబర్షిప్ కట్టారని చెప్పి ప్రభురాత్రి భోజనం ఇవ్వరు. కనుక క్రైస్తవ్యంలో చాలా విశేషతలు ఉన్నాయి, తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి. కనుక రక్షణ పొందినోడు ఎవడో తెలియకుండా చేతులెత్తి ఆరాధించండి అని ఓ పాట పాడి గట్టిగా కళ్ళు మూసుకోండి కేకలేద్దాం. వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఇట్ ఈస్? మోడర్న్, పోస్ట్ మోడర్న్. ఇవాళ మన యొక్క సంస్కృతిని మనం పాడు చేసాం, చర్చ్ డిసిప్లిన్ని పాడు చేసాం కాంపిటీషన్తో. మా గుడి పెద్దగా ఉండాలి, మా గుడి ఏసీ ఉండాలి, మా గుడి బాగా కట్టుకోవాలి, మా గుడికి జనం వచ్చేయాలి. గిమ్మిక్స్, టెక్నిక్స్, యూజింగ్ గిమ్మిక్స్ అండ్ టెక్నిక్స్. సంఘాన్ని నేను కడతాను అన్నాడు ప్రభు. మనం 6 నెలల్లో సంఘం కడదాం అంటాం. నువ్వు సంఘాన్ని కట్టో, ఒక ఎంటర్టైన్మెంట్ గ్రూప్ని తయారు చేస్తావు. ప్రజలు ఎక్కువ ఎలా వస్తారు? నేను నిన్న ఒక పాలిటీషియన్ రోడ్డు మీద పెద్ద ప్రొసెషన్తో వెళ్తున్నది చూశాను. నాకు వెంటనే ఎరికో మార్గాన్ని యేసు ప్రభు వెళుతున్నది గుర్తొచ్చింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ లీడర్ అండ్ దట్ జీసస్? యేసుక్రీస్తు ప్రభు వెనక జనసమూహాలు వెళుతున్నారు, అల్లకల్లోలం అరుస్తున్నారు, హోసన్న, జయం జయం జయం. యెరూషలేము ప్రవేశం మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆయన్ని గాడిద మీద ఎక్కించి, వాహనం మీద ఎక్కించి తీసుకెళ్తున్నారు. ఆ లీడర్ని కూడా ఒక వాహనం మీద ఎక్కించారు. ఆయన అందరు చేతులు ఊపుకుంటూ పోతున్నాడు. ఏంటి ఇది? ఇదేమిటి అదేమిటి?
కానీ రెండు ఒకటే ప్రొసెషన్సే, రెండు జనం ఉన్నారు, జనం కేకలేస్తున్నారు కాదు, రెండు ఒకటి అన్నటికీ కాదు. కాబట్టి క్రైస్తవ్యం ఏమిటి అనేది అసలు అర్థమైందా ఒక క్రైస్తవుడికి? బోధ అంటే ఏమిటి అర్థమైంది ఒక బోధకుడికి? సంఘం అంటే ఏమిటి అర్థమైంది ఒక సేవకుడు? ఇప్పుడు ఎలక్షన్ టైంలో నేను మీటింగ్ పెడతాను, నాకు ఎంతమంది ఉన్నారు, నాకు ఎంత డబ్బులు ఇస్తారు, నా సంఘం ఎంతమంది ఉన్నారు, మీరు నాకు ఎంత ఇస్తారు మా సంఘానికి. అన్ఎథికల్ కండిషన్స్ వాళ్ళు అప్లై అవుతున్నాయి. బేరం, మా కమ్యూనిటీకి ఏం చేస్తావు చెప్పు. కాపులందరూ వెళ్ళి అడిగారు, ఓకే. ఎస్సీలందరూ వెళ్ళి అడిగారు, ఓకే. క్రైస్తవులందరూ వెళ్ళి అడుగుతున్నారు, మాకు విదేశం వెళ్ళటానికి మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, క్రిస్టియన్స్గా మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి. అసలు దేవుని దగ్గరికి వెళ్ళి అడగటం పోయింది. కాబట్టి ఎక్కడ బిహేవియర్ ఎట్లుండాలి, సంఘం లోకంలో ఎంతవరకు ఉండాలి, దాని పరిధి ఎంతవరకు ఉండాలి, పాలిటిక్స్లో నా పాత్ర ఎంతవరకు ఉంది, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ అన్ ఇండియన్, వాట్ ఆర్ మై రైట్స్ అండ్ వాట్ ఆర్ మై రెస్పాన్సిబిలిటీస్, వాటిలో నేను ఏ విధంగా ఉండాలా, సెక్యులరిజంలో నా పాత్ర ఎంతవరకు ఉండాలి. మరి ఇవాళ ఎవరు ఆలోచిస్తున్నారు మిత్రులారా ఇవన్నీ? కనుక ఒక చర్చ్ అంటే ఏమిటి, ఒక బిషప్ అంటే ఏంటి, ఒక బిషప్ యొక్క యాటిట్యూడ్స్ ఏ విధంగా ఉండాలి, సంఘం ఇన్సైడ్ ఎట్లుండాలి, అవుట్ సైడ్ ఎట్లుండాలి. చర్చ్లో బిలీవర్స్లో గ్రేడింగ్స్ ఉంటాయి. కొత్తగా వచ్చినవాడు ఒకలా ఉంటాడు, చాలా పాతకాల నుంచి ఉన్నవాళ్ళు ఉంటారు, క్రానిక్ పీపుల్ ఉంటారు, రకరకాల ప్రజలు ఉంటారు. పేషెంట్స్ అంటే అందరూ ఒకటేనా? పేషెంట్స్ అంతా 1000 మంది పేషెంట్లు వస్తే 1000 మంది ఇంజక్షన్ తీసుకొని అని అంటాడా? చాప మంది ఇదేమన్నా ఇండివిజువల్ డయాగ్నోస్ చేయరా? అందుకనే చర్చిలో జనులు ఎలా ప్రవర్తించాలి, ఇది దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘం, ఇది లోకానికి ఉన్న ఏకైక ఆధారం, ఇది. ఎవరైనా సంఘాన్ని చూసే మారాలి. యేసుక్రీస్తు ప్రభువును సంఘం చూపించిన దాన్ని బట్టే మారుతారు ప్రజలు. కనుక నేను మనవి చేస్తున్నాను, సువార్తను ఒకడు నమ్మాలి అని అంటే ఆ సువార్త, అందరూ అదే సువార్త చెబుతున్నారు, మరి కొందరి దగ్గర ఎందుకు నమ్ముతున్నారంటే దేర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, దేర్ ప్యాషన్ ఈజ్ డిఫరెంట్, దేర్ మెథడాలజీ ఈజ్ డిఫరెంట్, their attitudes are different. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్పింది ఏంటంటే దేవుని భక్తి గుచ్చి నిరాక్షేపంగా ఉన్న మర్మము, ఆయన శరీరధారి అయ్యాడు, నీతిమంతుడని తీర్పు పొందాడు, దేవదూతలకు కనపడ్డాడు, రక్షకుడిని జనాల్లో ప్రకటించబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు. ఒక్క మాటలో యేసుక్రీస్తు లైఫ్ అంతా చెప్పేశాడు. ఇన్కార్నేషన్ దగ్గర నుంచి ఎసెన్షన్ వరకు, నరావతారి నుంచి పరలోక ఆరోహణ అయ్యే వరకు ఆయన గురించి చెప్తూ ఒక్క మాట అన్నాడు, దేవదూతలకు కనపడ్డాడు. ఇంతకుముందు కనపడలేదు, ఇప్పుడు కనపడ్డాడు. నేను రేపు దీని మీద ఇంకా కొంచెం మాటలు చెప్తాను, ప్రభు చిత్తం అయితే ప్రార్థించమని మనవి చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి, మీ కృపలో ఈ బిడ్డలను ఆశీర్వదించండి, సంఘములో ఎలాగూ ప్రవర్తించవలనో నేర్పండి, కాపరులకు మొదట నేర్పండి. యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.